సో మనం ఎక్కడికి వచ్చాము తెలుసు కదా. సో మనం వచ్చాం అమృత్సర్, పంజాబ్. సో నాకు వచ్చి ఎప్పుడో ఉండేది పంజాబ్కి రావాలా అని చెప్పి ఫైనల్లీ మనం వచ్చేసాం పంజాబ్. చాలా హ్యాపీగా ఉంది నాకు. చాలా హ్యాపీగా ఉంది. యా. సో నేను వచ్చేసి ఎగ్జిట్ గేట్ ఒకటి ఉంది. సో అది వచ్చి ఎంట్రీ, అది రైల్వే స్టేషన్కి. సో బయట ఉన్నాను. సో ర్యాపిడో బుక్ చేస్తున్నాను 35 రూపీస్ ఇక్కడి నుంచి గోల్డెన్ టెంపుల్కి. సో ఇక్కడే ఉంటాను నేను, ఇక్కడే పాయింట్ ఇచ్చాను. సో అతను వస్తున్నాడు, ఇంకా 1.3 కిలోమీటర్స్ అవేలో ఉన్నాడు. అతను వస్తే ఇంక గోల్డెన్ టెంపుల్కి వెళ్ళేసి ఇంకా అక్కడ నాకు టైం మిగిలింది అనుకోని పక్కనే జాలియన్వాలా బాగ్ ఉందంట, అది కూడా చూసేసి ఇంకా నేను అత్తారికి వెళ్ళిపోతాను, వాఘా బార్డరు. సో వాఘా బార్డర్ ఇక్కడి నుంచి 40 మినిట్స్ పడుతుంది, 30 కిలోమీటర్స్ నియరు. సో 30 కిలోమీటర్స్. సో నేను తిరిగి అక్కడ చూసి అక్కడ 4:15కి షో ఉంటుంది అనమాట. అదే బీటింగ్ రిట్రీట్ సెరమనీ ఉంటుంది. అది 45 మినిట్స్ ఉంటుంది, 4:15 నుంచి 5 దాకా. అది చూసేసుకొని ఇంకా రిటర్న్ వచ్చి నేను ఇక్కడికి వచ్చేసేయాలి. అమృత్సర్కి వచ్చి నాకు 6:55 ట్రైన్ ఉంది, మళ్ళీ న్యూఢిల్లీకి వెళ్ళిపోవాలి. అది ప్లాన్. ఓకే, ఫస్ట్ గోల్డెన్ టెంపుల్ చూడాలని చెప్పేసి ఇక్కడ నేను చూస్తా అంటే అడుగుతా ఉన్నాను అనమాట, ఎక్కడికి అని చెప్పేసి. సో వాళ్ళు వచ్చేసి ఇప్పుడు అది ఎందుకు, ఫస్ట్ ఆడికి వెళ్ళు, నైట్ గోల్డెన్ టెంపుల్ వచ్చి నైట్ కూడా ఉంటుంది. సో లైటింగ్ అంతా బాగుంటుంది, ఫస్ట్ ఇక్కడికి వెళ్ళిపో బాగా అన్నాడు. నేను ఇక్కడ హాఫ్ అన్ అవర్ చేసి ఇంకా నేను వెళ్ళిపోదామని చెప్పేసి చూస్తాను. ఆ తారీఖు రిటర్న్ కావాలంటే కూడా మళ్ళీ వస్తాను నేను, ఒకసారి డే లైట్లో ఎలా ఉంటుందని చెప్పేసి ఒకసారి చూద్దామని చెప్పేసి. అందుకని సో అదే వాడికి కాల్ చేశాడు, ఆల్మోస్ట్ వచ్చేసాడు. వాడికి కాల్ చేస్తామంటే వాడు ఇక్కడే ఉన్నాడు అని చెప్పాడు. సో నేను కరెక్ట్ వచ్చి ఎగ్జిట్ ఉంది పైన, సో ఆ ఎగ్జిట్ దగ్గరే పాయింట్ పెట్టాను. సో ఆ ఎగ్జిట్ దగ్గరే వాడు వస్తాడు. ఎంత అయిందంటే రైడ్కి 34 రూపీస్ అయింది, ఇక్కడి నుంచి 1.3 కిలోమీటర్స్ అది. సో ర్యాపిడో అతను వచ్చేసాడు. हाँ जी वही भी एक्सीडेंट है ना, वहीं पे लिखा है ना, पहले वहाँ पे ब्रेक मारी मैंने. अच्छा ठीक है. अच्छा जी चलो ఓటీపీ జీ. సో ఇప్పుడే ఓటీపీ చెప్పాను, తీసుకెళ్తా ఉన్నాడు. यहाँ से मतलब एक 10 मिनट्स होएगा क्या गोल्डन टेम्पल? अच्छा 10 मिनट्स अंटा वो लिखता 10 मिनट से टाइम थोड़ा लग जाता है, रश है ना बहुत ज़्यादा. अच्छा ठीक है जी. अच्छा तो ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఆయన ఏం చెప్పాడంటే 10 నిమిషాలు అవుతుంది అన్నాడు, కానీ అకేలే జానా. హాంజీ అకేలే జానా బాగా. సో నేను ఇతను అడిగాను మనం అక్కడికి వెళ్దామని చెప్పేసి వాఘా బార్డర్కి. సో బాబా ఇతను వెయిట్ చేయాలంటాడు. అది రేట్ ఓకే ఫైన్, కానీ ఆయన వెయిట్ చేయాలా. నేను 45 మినిట్స్ ఉండాలి కదా, అప్పటిదాకా ఆయన ఉండాలి. సో గోల్డెన్ టెంపుల్కి వెళ్ళి నేను చూస్తాను ఆడ ఏమైనా ఉంటే నాకు పాసిబిలిటీస్ చూసేసి ఈ నెంబర్ తీసుకుంటాను. ఒకవేళ ఎవరు జరగకపోతే కాల్ చేసి వెళ్ళిపోతాను. 1000 రూపాయలు అడుగుతున్నాడు. మామూలుగా అయితే మనకు 600-700లో వచ్చేస్తుంది. ఫుల్ ట్రాఫిక్ ఉంది, ఫుల్ ట్రాఫిక్. సో నేను ఇక్కడ గోల్డెన్ టెంపుల్ చూస్ చేసి ఇక్కడి నుంచి 1 అవర్ 25 మినిట్స్ పడుతుందంట. సో ఈయనతోనే మాట్లాడాను నేను. సో మామూలుగా అయితే మనకు ఓలా ర్యాపిడో వచ్చేసి ఒక్క ట్రిప్కి వచ్చి 300 అవుతుంది, 3 + 3 600 అవుతుంది. ఇతనికి నేను 700 ఇస్తాను అని చెప్పాను. సో ఇతను వస్తాడు. సో నేను ఆడ రిట్రీట్ చూసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చాను కాబట్టి బైక్ అయితే బెటర్గా ఉంటుందని చెప్పి నేను ఆలోచిస్తాను. అందుకని చెప్పేసి చూసేసి వెళ్ళిపోదాము. ఓకే, ఎందుకంటే నా దగ్గర టైం లేదు. టైం ఉంటే నేను కొద్దిగా ఆలోచించేవాడిని, నేను మళ్ళీ 7 గంటలు రావాలి. సో అవన్నీ చూడాలి, అందుకని చెప్పేసి. సో హెవీ ట్రాఫిక్, మళ్ళీ తిప్పేసుకొని తిరుగుతూ ఉన్నాం. ఇప్పుడు 2:06 అయింది. నేను 2:36-35కి అలా వెళ్ళి లోపలికి వెళ్ళి చూసేసి ఇంకా నేను వచ్చేస్తాను. వచ్చేసి మళ్ళీ మేము అక్కడ బార్డర్కి వెళ్తాము. భలే ఉందండి, పాత కట్టడాలు. కరెక్ట్.
సో మనం ఇది ఉంది చూడండి, గోల్డెన్ టెంపుల్ ఉంది కదా, సో దాని పక్కనే ఒక షాప్ ఉంది. సో ఆడ ఇలా పగడి కట్టుకుందామని చెప్పి నాకు ఆశ. ఒకసారి ఆయనకి చెప్పాడు ఒక 5 to 7 minutes అవుతుందంట. సో 300 అంట దానికి. సరే ఓకే అని చెప్పేసి పగడి కట్టుకుందాం.